హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడనుంది. దీని ప్రభావంతో అత్యధికంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈరోజు రాత్రికి నమోదవుతాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో పగటి సమయంలో భారీ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ జూన్ 23 నుంచి 26 వరకు తేలికపాటి వర్షాలు రాత్రి సమయంలో నమోదవుతాయి. ఇక ఈ అల్పపీడన కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అరకు, పార్వతీపురం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.